Welcome back to our channel. In this video, we're going to discuss about properties of multiplication of a decimals. ఆల్రెడీ మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ ఏ డిసిమల్స్లో ఎడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది అనమాట. నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ మల్టిప్లికేషన్కి ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. మీరందరూ ఈ ప్రాపర్టీస్ బాగా నేర్చుకుంటే కనుక ఎప్పుడైనా డైరెక్ట్గా బిడ్స్ ఇచ్చేటప్పుడు మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా బిడ్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. సో అందుకోసం మెయిన్గా 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్ ఒకసారి మనం చెక్ చేద్దాం. Now, here first property ఏంటంటే the product of two decimal numbers remains the same even if their order of a multiplication changes. అంటే product of two decimals-ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆర్డర్ ఎలాగున్నా అనవసరం, వాటికి వచ్చే ఆన్సర్ మాత్రం ఒకేలా ఉంటుంది. సపోజ్ హియర్ 0.25 into 0.2. 0.25 into 0.2, first of all 25 into 2, 25 2s are 50. But here how many decimal places? 1 and 2, total 3 decimal places. That's why 1 2 third decimal place 0 పెట్టుకోండి 0.0. That's why 0.25 into 0.2 means 0.050. Again change the order, 0.2 into 0.25. Again 2 into 25 50, but how many decimal places? 2 plus 1 3 decimal places. That's why 0.0. సో మా ఆర్డర్ ఎలా చేంజ్ చేసినా సరే వచ్చే ఆన్సర్ ప్రోడక్ట్ మాత్రం సేమ్గా ఉంటుంది. దట్స్ వే హియర్ 0.25 into 0.2 ఈక్వల్ టు 0.2 into 0.25. సో ఈ ప్రాపర్టీని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. బట్ నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఇప్పుడు చెప్పట్లేదు. సో నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ కోసం స్పెషల్ వీడియో చేస్తాను, అప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ మాత్రం వద్దు. బట్ ద ప్రొడక్ట్ ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా ఒకటే ఉంటుంది, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రొడక్ట్ 0.25 into 0.2 ఈక్వల్ టు 0.2 into 0.25. సో ఆర్డర్ ఏ విధంగా ఉన్నా సరే ప్రొడక్ట్ మాత్రం సేమ్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. నౌ అబ్జర్వ్ సెకండ్ ప్రాపర్టీ. హియర్ ద ప్రొడక్ట్ ఆఫ్ మోర్ దాన్ 2 decimals డస్ నాట్ చేంజ్ ఇఫ్ దేర్ గ్రూపింగ్ ఈజ్ చేంజ్డ్. అండ్ ఇందాక 2 decimals తీసుకున్నాం, ఈసారి 3 తీసుకున్నాం అన్నమాట. 3 decimals తీసుకున్నప్పుడు మల్టిప్లికేషన్స్లో ఫస్ట్ A2 మల్టిప్లై చేసిన సరే సరిపోతుంది, వచ్చే ఆన్సర్ మాత్రం ఒకేలా ఉంటుంది. అంటే ఫస్ట్ 2 గ్రూప్ చేయొచ్చు, సెకండ్ 2 గ్రూప్ చేయొచ్చు, ఫస్ట్ అండ్ థర్డ్ కూడా గ్రూప్ చేయొచ్చు. సో ఏ గ్రూప్లో ఎలా మల్టిప్లై చేసినా సరే ఆన్సర్ మాత్రం ప్రొడక్ట్ ఒకేలా ఉంటుంది అన్నమాట. సపోజ్ 0.4 into 1.1. సో 0.4 into 1.1 means 11 into 4 44. So this is 44. But how many decimal places? Here 1 and 1, 2 decimal places, 1 and 2. So 0.0. So 0.44. So 0.44 multiplying with 2.1. 2.1. So 44 into 21 means 924. But how many decimal places? Here 1 and 2. Total 3 decimal places, 1 2 3.0. So the product of 0.4 into 1.1 into 2.1 is equal to 0.924. సో ఇక్కడ 1 decimal place 1 decimal place 1 టోటల్ 3 decimal places కాబట్టి 3 decimal place వస్తుందన్నమాట. సో మన అకౌంట్ బార్డ్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి కాబట్టి బ్రాకెట్లో సింప్లిఫై చేశాను, ఇంటూ 2.1 చేస్తే ఆన్సర్ వచ్చింది. ఒకటి చేంజ్ ద ఆర్డర్ చేంజ్ చేసుకునేటప్పుడు 1.1కి 2.1కి సేమ్ తీసుకోండి. సో 1.1 into 2.1 మల్టిప్లై చేసి ఇంటూ 0.4 చేసిన 0.924. అగైన్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీన్స్ 0.4 into 2.1. సో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ 11.1తో మల్టిప్లై చేసినా సరే మనకు ఆన్సర్ 0.924. సో ఇక్కడ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ గ్రూపింగ్ ఏ విధంగా చేంజ్ చేసినా సరే మనకు ప్రొడక్ట్లో ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. Now check third property. Here the product of a decimal and 1 is a decimal itself. అంటే ఏ డెసిమల్ అయినా సరే 1తో మల్టిప్లై చేస్తే కనుక సేమ్ డెసిమల్ నెంబర్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5.37 into 1 మీన్స్ 5.37 సేమ్ డెసిమల్ ప్లేస్ వస్తుంది. మనకు తెలిసిన న్యూమరికల్ నెంబర్ 5 into 1 ఈక్వల్ టు 5. సిమిలర్లీ హియర్ 1 into 48.9 means
48.9. సో decimal itself. సో 1తో ఏ decimal నెంబర్ మల్టిప్లై చేసినా సరే సేమ్ decimal నెంబర్ వస్తుంది అన్నమాట. Now here 25.007 into 1 means 25.007. Now check fourth property. Here the product of a decimal and a 0 is 0. So take the any decimal multiplying with 0 means answer will be 0. Similarly, 7 into 0 means 0. This is a 0 property. Similarly, 0.05 into 0 means 0. So 498.174 into 0 means 0. Suppose 0 into 34.67 will be 0. That's why the product of any decimal and 0 is 0. This is the fourth property. So ఈ 4 ప్రాపర్టీస్ బాగా నేర్చుకుంటే కనుక కొన్ని బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ బిట్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒకసారి చూద్దాం మనం కూడా ఇప్పుడు. Now observe some example based on properties of multiplication of decimals. Now here 3 into 0.11 equal to 0.11 into reverse 3. So our answer will be 3 here. Here 1.2 into 1.5 into 1.6 equal to dash into 1.5 into 1.6. So already 1.6 is there, all 1.5 is there. So missing number, what is the missing number? 1.2. That's right here 1.2. Suppose 63.36 into 1. So any decimal number multiplying with 1 means same decimal itself. Means same decimal వస్తుందన్నమాట 63.36. Suppose 999.99 into 0. Any decimal number multiplying with 0 means our result will be 0. Now here 99.9 into 100.1 into 0. 100.1 into 0 means 0. 0 into 99.9 means 0. So the product of any number or any decimal, any fraction multiplying with 0 will be 0. సో మన 4 ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకుంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ అబ్జర్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. హియర్ 9.89 into 2.3 into 8.28 equal to dash into 2.3 into 8.28. Suppose here already 2.3 is there, 8.28 is there. What is the missing number? Missing number will be 9.89. Now here 15.69 into 13.202 equal to dash into 15.69. So A into B అన్న B into A ఒకటే కాబట్టి ఇప్పుడు నెంబర్ రాసి సరిపోతుంది. సో మిస్సింగ్ నెంబర్ రాసి సరిపోతుంది. ఎనీ నెంబర్ మల్టిప్లైంగ్ విత్ 0 మీన్స్ 0. సో 88.9876 into 1. Any decimal number multiplying with 1 means the answer will be decimal itself. సో మీరు ఏం చేస్తారంటే వీటి ఆన్సర్ని మీరు సాల్వ్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.